మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు సేమ్ ఏజ్‌లో ఉన్నా కానీ కొంతమంది లాక్స్‌లో ఎర్న్ చేస్తారు. ఇంకా కొంతమంది బేసిక్ ఎక్స్‌పెన్సెస్ కూడా మేనేజ్ చేయలేకపోతున్నారు అని. డిఫరెన్స్ ఏంటంటే స్కిల్స్. మీలో చాలామంది బాగా చదువుకొని ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ మీకు డిగ్రీలో 90% వచ్చినా జాబ్ రావడం చాలా కష్టం. ఎందుకంటే మీలాగే సంవత్సరానికి లక్షల మంది స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అవైలబిలిటీ ఉంటే డిమాండ్ తగ్గిపోతుంది కదా! ఇక్కడ జరిగేది కూడా ఇదే. ఈ రోజుల్లో డిగ్రీ అందరికీ ఉంది. కానీ నీలో స్పెషల్ ఏంటి అని నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడే టాప్‌లో ఉంటావు. నిజంగా చెప్పాలంటే 2026లో డిగ్రీ కన్నా హై ఇన్‌కమ్ స్కిల్సే చాలా ఇంపార్టెంట్. మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో చాలా సబ్జెక్ట్స్ నేర్పిస్తారు. కానీ రియల్ లైఫ్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఆ మనీ ఎలా మేనేజ్ చేయాలి అని ఎవ్వరూ నేర్పించరు. అందుకే మన ఇండియాలో చాలా మంది జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతారు. ఇంకా సాలరీ తక్కువ అని కంప్లైంట్ చేస్తారు. ఈ రోజుల్లో మనీ ఎర్న్ చేయడానికి డిగ్రీ ఒక్కటే సరిపోదు. చెప్పాలంటే డిగ్రీ కన్నా స్కిల్సే ఇంపార్టెంట్. కానీ కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూనే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్ నేర్చుకోవాలి అని అందరూ చెప్తారు. కానీ ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అండ్ మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అని ఎవ్వరూ చెప్పరు. ఈ వీడియోలో నేను చెప్పబోయే హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు కూడా మంత్లీ 50k to 1 lakh వరకు ఎర్న్ చేయొచ్చు. ఈ స్కిల్స్ స్టూడెంట్స్ అయినా బిగినర్స్ అయినా జీరో నుండి స్టార్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ స్కిల్ కి ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎడిటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే రా వీడియోని కట్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి ఎఫెక్ట్స్ పెట్టి వీడియోని అట్రాక్టివ్ గా మార్చడం. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న రీల్స్, యూట్యూబ్ వీడియోస్ అన్ని మోస్ట్లీ ఎడిటింగ్ చేయడం వల్లనే వైరల్ అవుతున్నాయి. వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి అంటే ముందు మీరు ఎడిటింగ్ బేసిక్స్, కట్ అండ్ ట్రిమ్ చేయడం, మ్యూజిక్ యాడ్ చేయడం, కీ ఫ్రేమ్స్ పెట్టడం ఇలాంటి బేసిక్స్ యూట్యూబ్ లో చూసి ప్రాక్టీస్ చేస్తే 1 month లో ఈజీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పీసీ ఆర్ ల్యాప్టాప్ ఉండి మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకోవచ్చు. అవి కూడా యూట్యూబ్లో ఫ్రీ ట్యుటోరియల్స్ ఉంటాయి. వీడియో ఎడిటింగ్ చేస్తూ పర్ వీడియోకి స్టార్టింగ్లో 500 to 2000 చార్జ్ చేస్తూ మంత్లీ 30 to 50k వరకు ఎర్న్ చేయొచ్చు ఇఫ్ మీరు సీరియస్ గా నేర్చుకుంటే. డిజిటల్ మార్కెటింగ్. మీరు ఫోన్తోనే ఆన్లైన్లో ప్రొడక్ట్స్ సెల్ చేసి అండ్ కంపెనీస్ కి వర్క్ చేసి మంత్లీ 20 to 50k వరకు ఎర్న్ చేయొచ్చు. అవును, డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి ప్రొడక్ట్స్, సర్వీసెస్ ని ప్రమోట్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యాడ్స్ చూస్తాం కదా, ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లో పార్టే. ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఓపెన్ చేసి దాని ద్వారా ప్రొడక్ట్ అమ్మితే, లేకపోతే యూట్యూబ్ లో వీడియో చేసి దాని ద్వారా బ్రాండ్ ని గ్రో చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. ఫస్ట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్న తర్వాత నేర్చుకోవాల్సింది సోషల్ మీడియా మార్కెటింగ్. ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఎలా గ్రో అవుతుంది, కంటెంట్ క్రియేషన్ చేయడం ఎలా, రీల్స్ ఎలా వైరల్ అవుతాయి, ఇలాంటివి తెలుసుకోవాలి. మీరు యూట్యూబ్ లో ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవచ్చు. ఇంకా గూగుల్ డిజిటల్ గ్యారేజ్ లో కూడా ఫ్రీగా కోర్సెస్ ఉంటాయి. ఇలా నేర్చుకొని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని మేనేజ్ చేయడం, ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల అండ్ స్మాల్ బిజినెస్ కి యాడ్స్ రన్ చేయడం వల్ల స్టార్టింగ్ లో ప్రాక్టీస్ అవుతుంది. ఆ తర్వాత మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నుండి స్లోగా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్రీలాన్సింగ్ అంటే జాబ్ కి వెళ్లకుండా మనకు ఉన్న స్కిల్ తో ఇండిపెండెంట్ గా వర్క్ చేసి మనీ ఎర్న్ చేయడం. ఎగ్జాంపుల్, మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే క్లయింట్స్ కి వీడియోస్ ఎడిట్ చేసి ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు. రైటింగ్ వస్తే ఆర్టికల్స్, స్క్రిప్ట్స్ రాయొచ్చు. డిజైనింగ్ వస్తే లోగోస్, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి వచ్చిన స్కిల్ తో వేరే వాళ్ళకి వర్క్ చేసి మనీ ఎర్న్ చేయడం. ఫ్రీలాన్సింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఏదైనా స్కిల్ ఉంటే మనం ఆన్లైన్ లో క్లయింట్స్ ని వెతుక్కొని వాళ్ళకి వర్క్ చేస్తే వాళ్ళు మనకి మనీ ఇస్తారు. ఫ్రీలాన్సింగ్ ఎక్కడ చేయొచ్చు అంటే అప్వర్క్, ఫివీర్, ఫ్రీలాన్సర్ లాంటి బెస్ట్ ప్లాట్ఫామ్స్ లో స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ కి కావాల్సిన టాప్ స్కిల్స్ 2026 లో చాలా డిమాండ్ ఉన్నవి వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్ ఇలాంటివి. ఏదో ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ లో ఫ్రీగా నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయొచ్చు. బిగినర్స్ అయితే 5k to 15k పర్ మంత్ వరకు ఎర్న్ చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్. యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ మనం డైలీ చూస్తూ ఉంటాం. అవన్నీ క్రియేట్ చేసేది గ్రాఫిక్ డిజైనర్సే. అండ్ ఈ స్కిల్ మీరు బిగినర్స్ అయినా జీరో నుండి స్టార్ట్ చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఫోటోస్, టెక్స్ట్, కలర్స్ యూజ్ చేసి అట్రాక్టివ్ విజువల్స్ క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, లోగోస్, పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్. డైరెక్ట్ గా యాప్స్ ఓపెన్ చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేయకుండా ఫస్ట్ నేర్చుకొని చేయండి. ముందుగా కలర్స్ యూజ్ చేయడం, ఫాంట్స్ సెలెక్ట్ చేయడం ఇలాంటి బేసిక్స్ నేర్చుకోవాలి. మీరు బిగినర్ అయితే ల్యాప్టాప్ అవసరం లేకుండానే క్యాన్వా, పిక్సెల్ ల్యాబ్ లాంటి యాప్స్ లో ఈజీగా నేర్చుకొని చేయొచ్చు.
క్యాన్వాలో అయితే క్రియేట్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి, ఈజీగా ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో టూల్స్ నేర్చుకోవాలి అనుకుంటే అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇల్లుస్ట్రాక్టర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవచ్చు. అది కూడా యూట్యూబ్ లో ఫ్రీ ట్యుటోరియల్స్ దొరుకుతాయి. వన్స్ మీకు ఈ స్కిల్ వచ్చాక మంత్లీ 20 to 50K వరకు ఎర్న్ చేయొచ్చు. ఏఐ టూల్స్ 2026 లో ఫాస్ట్ గా గ్రో అవుతున్న స్కిల్ ఏఐ టూల్స్ యూస్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ టూల్స్ అంటే మన వర్క్ ఈజీగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసే టూల్స్. ఎగ్జాంపుల్ కంటెంట్ రాయడం, ఇమేజ్ క్రియేట్ చేయడం, వీడియో ఎడిట్ చేయడం అన్ని ఏఐ తోనే పాసిబుల్ అయిపోయాయి. అండ్ ఈ స్కిల్ కి ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏఐ టూల్స్ ని బేసిక్ గా యూస్ చేయడం స్టార్ట్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ డిఫరెంట్ టూల్స్ నేర్చుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ChatGPT లాంటి చాట్ బాట్స్ ని యూజ్ చేయొచ్చు. ఏఐ టూల్స్ యూజ్ చేయడం వల్ల వర్క్ ఫాస్ట్ అవుతుంది అండ్ క్లయింట్స్ కి వర్క్ ఫాస్ట్ గా చేసి ఇవ్వచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.